వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ మహిళా మోర్చా నాయకురాలు సిరన్ సుష్మారెడ్డి అన్నారు. బైన్సా మండలంలోని వానల్పాడ్, తిమ్మాపూర్ గ్రామాలలో బూత్ కమిటీలను ఎన్నుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలు, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచనల మేరకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. 87లో బూత్ అధ్యక్షుడిగా దుబాయ్ సిద్ధిని ఎన్నుకున్నాం. 88లోనేమో రామారావుని ఎన్నుకున్నాం. ఓకే మేడం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో మా ఊర్లో బూత్ కమిటీ ఎలక్షన్లు జరగడం జరిగింది. దాంట్లో నన్ను 88 బూత్ అధ్యక్షుడిగా మరియు మా సహోదరుడు దుబాయ్ సిన్ గారిని 87 బూత్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ దాన్ని మేము మా బూత్లో పార్టీ బలోపేతానికి మేము 100% కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆదేశానుసారము జిల్లా అధ్యక్షుల ఆదేశానుసారము మా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశానుసారము బైన్సా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని 2 బూత్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. దానికి విచ్చేసినటువంటి మన గ్రామంలోని సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, తిమ్మాపూర్ గ్రామంలో యువకులు భారీ సంఖ్యలో వచ్చి మన భారతీయ జనతా పార్టీకి బలోపేతం చేస్తామని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 2 బూతులలోని ఒక బూతులోని శ్రీను గారిని, ఇంకో బూతులోని రామారావు అన్న గారికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఇంతమంది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరము భారతీయ జనతా పార్టీ కోసము పాటుపడతామని అనుకొని ఈ బూత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. బూత్ కమిటీ ఎన్నికకు విచ్చేసినటువంటి సుష్మారెడ్డి మేడం గారికి స్వాగతం. ఇక్కడ మా గ్రామంలో అందరూ వచ్చి 87 బూత్ అధ్యక్షునిగా నాకు ఎన్నుకోవడం జరిగింది. మరియు మా అన్న అయినటువంటి రామారావు అన్నను కూడా 88లో ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ ఎన్నుకున్న వారందరికీ మేము కలుపుకొని బీజేపీ పార్టీని మరీ ఇంత ప్రశస్తంగా చేసి అందరినీ కలుపుకొని ఈ బీజేపీ పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తాం అని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, ఇక్కడికి వచ్చినందుకు, టైం ఇచ్చి అన్ని బూత్లకు తిరుగుతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయం మేరకు మా తిమ్మాపూర్ గ్రామంలో బూత్ స్థాయి కమిటీలను ఏర్పరచుకోవడం జరిగినది. మొదటిసారిగా తిమ్మాపూర్లో ఇలాంటి ఏం లేకుండే, ఇప్పుడే మన పార్టీ గట్టిగా కావడానికి మన అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి మా గ్రామంలోని యువకులు పెద్ద మొత్తంలో జమ చేసి మీటింగ్ చేసి అందరినీ ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. 87 ఎంఐ దుబాయ్ సీను, 88 నాగులపల్లి రామారావు నెక్స్ట్ సర్పంచ్ వారిని ఏకగ్రీయంగా ఈ తిమ్మాపూర్ గ్రామంలో ఎన్నుకోవడం జరిగింది.